జరిగింది. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ వస్తున్నా అన్నప్పుడే చాలా మంది ఇక్కడ పొన్నం ప్రభాకర్ లాంటి మంత్రి కూడా ఎంతో హాట్ కామెంట్, తెలంగాణలో ఎలా అడుగు పెడతావో చూస్తాం బిడ్డ అని చెప్పి ఇటు తెలంగాణ వాదులు, మరోవైపు ఇక్కడ కొంతమంది మేధావి వర్గం వాళ్ళు కూడా ఇక్కడ నాగేశ్వరరావుకు సంబంధించినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు సంబంధించినటువంటి విషయంలో కూడా అనేక రచ్చ జరిగిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో ఏదో ఒక వంక పెట్టుకొని నువ్వు బాగా వేయాలని చూస్తే మాత్రం బాగుండదు. తెలంగాణకు సంబంధించి తెలంగాణ వ్యక్తులమే చూసుకుంటాం తప్ప మీరు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి అవకాశం లేదు. ఇది తెలంగాణ ప్రాంతం, మా అస్తిత్వాన్ని మేము కాపాడుకుంటాం అని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుండి, ఇటు మేధావి వర్గం నుండి, తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల నుండి ఒక ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మా ప్రాంతంలో జోక్యం చేసుకోవద్దని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు, ఇక్కడ ఒకరికొకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం జరిగింది. ఇట్లాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలంగాణలో ఏ విధంగా అడుగు పెట్టినా అడ్డుకొని తీరుతామని చెప్పి దానికి సంబంధించినటువంటి పరిణామాలు ఉంటాయని కూడా చెప్పినటువంటి సందర్భం. దానికి సంబంధించి కూడా జన సైనికులు కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కోణం మాత్రం ఒక హ్యూమానిటీ గ్రౌండ్ లోనే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీన్ని రాజకీయం చేస్తే ఇక్కడ ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ అబ్బాయిని ఎవరు ఆదుకోలేదన్నటువంటి ఒక తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు ఒక రేషన్ బియ్యం తప్ప అతనికి సంబంధించినటువంటి పెన్షన్ కానీ అట్లాంటి ఇందిరమ్మ ఇల్లు కానీ ఏది రాకపోవడము, ఎవరు పట్టించుకున్నటువంటి అబ్బ పెట్టది అడుక్కొని ఇవ్వదు అన్నట్టుగా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఏ నాయకుడు తమను పట్టించుకోలేదు. అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ లాంటి తన అభిమాన నటులు వస్తే అడ్డుకుంటే ఇది కూడా ఒక తీవ్ర పరిణామంగానే భావించాల్సి వస్తుందని చెప్పి ఇప్పటికే చాలా మంది భావిస్తున్నటువంటి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రాజకీయం చేయకూడదన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా జన సైనికులు చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఎంతో మంది హ్యూమానిటీ ఆలోచించే అటువంటి సామాజిక వేత్తలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ పర్యటన కాదు, ఇది ఒక సామాజిక కోణంలో చూడాలి, దీన్ని స్వాగతించాలి. ఇప్పుడు పవన్ రాజకీయ నాయకుడిగా కాదు, ఒక సినిమా హీరోగానే, అభిమానిగానే ఒక చూడాలి తప్ప వేరే కోణంలో ఆలోచించడానికి ఆస్కారమే లేదన్నటువంటి విషయాన్ని కూడా ఇటు జన సైనికులు, సామాజికవేత్తలు, వారి కుటుంబ నాయకులు కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బాబుకు ఉన్నటువంటి కోరిక మాత్రం అదే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా చూడాలన్నది. ఎందుకంటే గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ గబ్బర్ సింగ్ సినిమా చూస్తూ నేను పెరిగాను కాబట్టి తనని కూడా తను జూనియర్ గబ్బర్ సింగ్ అంటారు. గబ్బర్ సింగ్ లో వచ్చినటువంటి పాటలు కానీ, దాంట్లో ఉన్నటువంటి డైలాగులు కానీ, ప్రతిదీ కానీ నాకు ఇష్టం అని చెప్పి గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించినటువంటి డైలాగులు కూడా చెప్తున్నాడు. నేను ట్రెండ్ ఫాలో కాను, ట్రెండ్ సెట్ చేస్తానన్నటువంటి డైలాగ్ కూడా నిన్న ఆర్టీవీ తోటి నిరంజన్ చెప్పడం జరిగింది. ఇట్లాంటి అభిమాన నటుడు అంటే తను తినేటప్పుడు కూడా ఫోన్ చూసుకుంటూ గబ్బర్ సింగ్ సినిమా గురించి, అలాగే టీవీ చూసుకుంటూ అంటే పవన్ కళ్యాణ్ గురించే ఉంటాడు. కాబట్టి దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో పిల్లాడి మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకునే ప్రతి ఒక్కరు స్పందించాలి తప్ప దీన్ని రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి స్థానికులు కూడా అంటే భావిస్తున్నటువంటి పరిస్థితి. కళ్యాణ్ రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద చిన్నారి నిరంజన్కి ఉన్న పరిస్థితులు ప్రస్తుతానికి డిఎండి అనే ఒక జన్యుపరమైన వ్యాధితో నిరంజన్ బాధపడుతున్నాడు. ఆ వ్యాధికి ఎలాంటి ట్రీట్మెంట్ లేదంటూ డాక్టర్లు చేతులు ఎత్తేశారు. మొత్తానికైతే తన చివరి కోరికగా మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని చూడాలని తను అనుకోవడంతో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ బయలుదేరి ఇప్పుడు ప్రస్తుతానికి మరి కాసేపట్లో వరంగల్కి చేరుకోబోతున్నారు. మొదటగా అక్కడ వరంగల్లో ఉన్న భద్రకాళి టెంపుల్కి చేరుకొని అక్కడి నుంచి నిరంజన్ ఇంటికి వెళ్తారు. సో మొత్తం మీద దీన్ని రాజకీయంగా చూడకూడదు, ఇది వ్యక్తిగతమైన ఒక పని మాత్రమే అంటూ జనసేనకు సంబంధించి జనసేన చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. సో మొత్తం మీద నిరంజన్ కోరిక తీరబోతుందా? అలాగే డిప్యూటీ సీఎం గతంలో మనం ఒకసారి చూస్తే తెలంగాణకు సంబంధించి తాను మాట్లాడిన మాటలు, అంటే తెలంగాణలో నేను పర్యటిస్తాను, తెలంగాణ సమస్యలపైన పోరాడుతాను ఖచ్చితంగా అంటూ ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు మరి ప్రతిపక్షాలు కానీ ఎవరైనా తనని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు అన్న ఉద్దేశంతో టైట్ సెక్యూరిటీని కూడా పోలీస్ బలగాలను కూడా దింపినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఆ చిన్నారి నిరంజన్ విషయంలో మీ అభిప్రాయాలు ఏంటి అనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నిరంజన్, ఎట్లా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తున్నారు చెప్పారు ఎవరైనా మీకు? అంటే పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? అసలు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావడానికి కారణం ఏందనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, అందుకనే నేను పవన్ కళ్యాణ్ని కలవాలనుకుంటున్నా అని వెంటనే మా డాడీ వాళ్ళకి చెప్తే మా డాడీ వాళ్ళు చెలివారు శంకర్ అంకుల్ వాళ్ళ సహాయం తీసుకున్నాడు.
మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే నీకు ఎట్లా ఇష్టం అసలు? సినిమాలు చూస్తున్నావా, లేకపోతే పొలిటికల్ లీడర్గా ఇష్టమా, నీకు డ్యాన్స్లు ఇష్టమా, ఫైట్లు ఇష్టమా? నాకు చిన్నప్పటి నుంచే ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి గబ్బర్ సింగ్ సినిమా చూసుకుంటూ పెరిగాను. అప్పటి నుంచే ఇష్టం. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో ఆటలు ఇష్టమా, పాటలు ఇష్టమా, డైలాగులు ఇష్టమా, ఫైట్లు ఇష్టమా? డైలాగులు, ఫైట్లు ఇష్టం. ఓకే, ఏమన్నా డైలాగ్ చెప్పదా? చెప్పు ఒకసారి. నేను ట్రెండ్ ఫాలో అవ్వ, ట్రెండ్ సెట్ చేస్తా. ఓకే ఓకే. ఇప్పుడు కొంత ఇబ్బందికర వాతావరణం, ఎందుకంటే చిన్నప్పుడు కూడా నువ్వు పవన్ కళ్యాణ్ లాగా గబ్బర్ సింగ్ సినిమా చూసి పెరిగావు, అట్లనే కావాలని చెప్పి అనుకున్నావు, కానీ ఆరోగ్యం సహకరించడం లేదు, అమ్మ నాన్నలకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి మీ విషయం చెప్తున్నావు కదా. మరి అసలు పవన్ కళ్యాణ్ గారిని కలవాలన్నటువంటి ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? నాకు చిన్నప్పటి నుంచి వచ్చింది. చిన్నప్పటి నుంచే కలవాలని ఉండే. ఓకే ఓకే. ఇప్పుడు మరి రేపు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, ఏం మాట్లాడతావు పవన్ కళ్యాణ్ వస్తే? నా కోరికలు, నా బాధలు చెప్పుకుంటా, అట్లనే జాబులు ఏమైనా అడుగుతా. ఓకే. ఇప్పుడు ఏం కోరికలు ఉన్నాయి ఇప్పుడు? ఎందుకంటే చిన్న వయసులోనే 17 సంవత్సరాలు ఉన్నావు నువ్వు, మరి ఎట్లాంటి అంబిషన్స్ నీకున్నాయి? నాకు మమ్మీ డాడీకి వాళ్ళిద్దరు ఇట్లా ఎవరో ఒకరికి ఒక గవర్నమెంట్ జాబ్, ఒక మంచి ఇల్లు, మంచి కారు, ఒక కుక్క పిల్ల, మేము 5 ఇంట్లో. ఓకే. ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు పెద్ద పెరిగిన తర్వాత అమ్మా నాన్న అట్లా చూసుకోవాలనుకున్నావా? ఉద్యోగం చిన్నప్పటి నుంచి అట్లా చూసుకోవాలనుకున్నా. కానీ ఇప్పుడు నీకు ఇట్లా ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల అది వీలు కావడం లేదు ప్రస్తుతానికి. కావట్లేదు. ఓకే. ఇప్పుడు అంతా డిప్యూటీ సీఎంగా హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ద్వారా వారికి మీ ఆలోచన చెప్తారు. చెప్తాం. ఇంకా ఎట్లాంటి కోరికలు ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడు కుటుంబంలో కూడా మంచిగా ఎంజాయ్ చేయాలనిపిస్తూ ఉంటుంది కదా, మీకు ఇంకా ఏమున్నాయి? ఏం లే, మంచిగా మేము 5 మంచిగా ఒక లాంగ్ డ్రైవ్ పోవాలి. ఓకే, లాంగ్ డ్రైవ్. ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ గారు వచ్చే టైంకి నిజంగా వారు వస్తున్నారని అనుకుంది, ఎందుకంటే షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది, అంతా బాగానే ఉంది. మరి నీ మనసులో ఎట్లాంటి సంతోషం ఉంది? చాలా హ్యాపీగా ఉంది. ఓకే ఓకే. ఇప్పుడు కూర్చోగలుగుతున్నావు నువ్వు? కూర్చోలేను, మమ్మీ డాడీ వాళ్ళే కూర్చోబెడతారు. వాళ్ళ ఒళ్ళో కూర్చుంటావు? లేదు. అట్లా కూడా లేదా? హాయ్ నిరంజన్. ఇక మధ్యలో కవర్ రావద్దు, తక్కువ స్పీడ్గా. అంకుల్